సో గైస్ లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే మనం కోయంబత్తూర్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మనం క్యాబ్ తీసుకుని 1 hour డ్రైవ్ అవుతుంది ఇషా ఫౌండేషన్కి. 30 kilometers వస్తుంది అరౌండ్. సో అక్కడ వరకు అయితే జర్నీ చేద్దాం అప్పుడు. సో గైస్ ఆఫ్టర్ 1 hour జర్నీ మనం ఇషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అరౌండ్ 30 kilometers అయితే వచ్చింది మనకి. సో ఇషా ఫౌండేషన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ పాస్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఈ పాస్ సో గైస్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ఇషా ఫౌండేషన్ మనకి బ్యాగ్ చెక్ ఇన్ తర్వాత హ్యాండ్కి అయితే బ్లూ కలర్ ట్యాగ్ అయితే వేస్తారు. మన ఆన్లైన్లో వెరిఫై చేయించుకోవాలన్నమాట. ఈ పాస్ అనేది మన ఆన్లైన్లో అవైల్ చేయించుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై చేస్తే ఎంట్రన్స్లో సో అక్కడ వీడియోగ్రఫీ అలో లేదు. సో దట్ నేను వీడియో కూడా రికార్డ్ చేయలేదు అక్కడ. నో వీడియోగ్రఫీ అని చెప్పి అన్నారని. సో అక్కడ ట్యాక్స్ వేసిన తర్వాత మనం ఇక్కడ రూమ్ దగ్గర చెక్ ఇన్ చేయించుకోవాలన్నమాట. సో మన రూమ్కి వచ్చిన తర్వాత టెర్రస్ వ్యూ మాట నిజంగా ఆసమ్ ఉంది వ్యూ. నాకైతే 2 minutes ఒక్కసారి వ్యూని ఎంజాయ్ చేయండి. సో గైస్ మనం ఇప్పుడు తీసుకున్న రూమ్ అవుతుంది ఇదేమాట. శివపాదం 4లో వన్ ఆఫ్ ద రూమ్ మేము తీసుకున్నది. ఇమేజ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో మీరు ఎప్పుడైనా బై వాక్ బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీ బిలాంగింగ్స్ అనేది ఏమైనా పోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. అక్కడ డోర్స్ మీద అయితే మెన్షన్ చేసి ఉంటుంది. మీ రూమ్లో ఉన్నా లేకపోయినా సరే మార్నింగ్ 9 o'clock వచ్చి వాళ్ళు క్లీన్ చేసుకుని వెళ్తారు. సో అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ధ్యానలింగాకి వెళ్ళే రూట్. సో శివపాదం 4 అనేది లాస్ట్ ఆఫ్ ఇషా ఫౌండేషన్ అనమాట. లాస్ట్ ఎండ్కి ఉంటుంది ఎక్కడో చివరికి. అక్కడ చివరి కూడా ఒక టోల్ గేట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ చేశాక ఇది పార్కింగ్. అండ్ ఇది శివపాదం 3, ఆ చివరిగా ఉంటుంది శివపాదం 4. సో సైకిల్స్ అనేవి ఇక్కడ ఫ్రీ మాట. సో సైకిల్స్ మీరు ఎక్కడ తీసుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సైకిల్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, డిన్నర్ చేయడానికి హాల్ ఒకటి, అక్కడ తీసుకున్న సైకిల్ ఇక్కడ వదిలిస్తే సరే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అన్నమాట, ఫ్రీయే. సో అక్కడ నుంచి దగ్గరగా ఒక 1 kilometer ఉంటుంది, సైకిల్ రైడ్ చేసుకునొచ్చు. మనం ఇషా ఫౌండేషన్లో మంచి ఫేమస్ అయిన శివుడు ఐడల్ మన ఆదియోగి స్టాచ్యూ 112 feet ఉన్న ఆదియోగి స్టాచ్యూకి అయితే మనం విజిట్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. సో అక్కడ నుంచి బుల్లక్ కార్ట్స్ అవుతూ ఉంటాయి. పర్ పర్సన్కి 10 rupees అయితే ఛార్జ్ చేస్తారు. కౌంటర్లో టికెట్ అయితే తీసుకోవాలి. సో తీసుకుని ఓన్లీ అప్ అండ్ డౌన్కి అయితే కాదు. సో అక్కడికి వెళ్ళాక విజిట్ చేశాక చూద్దాం స్టాచ్యూని. ఇది ఆదియోగి స్టాచ్యూ. సో వచ్చేసాం. ఇక్కడ నుంచి స్లెపర్స్ ఇక్కడ రిమూవ్ చేసి మనం ఇదంతా స్పేస్ ఏరియా. బ్యాక్ సైడ్ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, ఒకసారి చూడండి. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. సో కొన్ని ఫొటోస్ తీసుకుని ఎక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో ఈ ఆదియోగి స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేయడానికి 2 years అయితే టైం పడుతుంది. ఎవ్రీడే 7 o'clock ఈవినింగ్ ఇక్కడ లేజర్ షో అయితే వేస్తారు. సో ముందుగా ప్లేస్ ఫ్రంట్ దొరకాలి, బాగా వ్యూ కనబడాలంటే 5:30 కల్లా ఈవినింగ్ ఇక్కడ ఉండడం అయితే బెస్ట్ మాట. సో ఇప్పుడు మేము తీసుకున్న రూమ్స్ గురించి మాట్లాడుకుంటే నాన్ ఏసీ అప్ టు 2 people వచ్చేసి 990 rupees అయితే పడుతుంది. అండ్ నాన్ ఏసీ అప్ టు 3 people అయితే 1250 rupees ప్లస్ 150 ఎక్స్ట్రా ట్యాక్స్ అయితే పడుతుంది. అండ్ ఏసీ అప్ టు 2 people వచ్చేసి 1625 rupees ప్లస్ 195 rupees అయితే ట్యాక్స్ పడుతుంది. అండ్ ఏసీ ఫర్ 3 people వచ్చేసి 2125 ప్లస్ 225 rupees GST ఆర్ ట్యాక్స్ మాట. సో ఇది మేము తీసుకున్న శివపాదం 4 రూమ్ ఫేర్స్ ఇది. సో మేమైతే ఓన్లీ 1 day అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇషా ఫౌండేషన్లో అయితే స్టే చేయడానికి. అండ్ లాస్ట్లో మీకు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అది అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎన్ని కాటేజెస్ ఉన్నాయో చూపిస్తుంది. అది ఒక షటిల్ మాట మేము వెళ్ళింది. సో మీకు ఇప్పుడు ఎదురుగా వస్తుంది చూసారా, సైకిల్స్ ఉన్నాయి చూసారా, ఆ ఎల్లో కలర్ సైకిల్స్ అయితే విజిటర్స్కి మాత్రమే. అండ్ అక్కడ ఎలక్ట్రికల్ బైక్స్ వచ్చేసి అక్కడ వర్క్ చేసే వాలంటీర్స్కి వాళ్ళకి మాట.